హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్లు దరఖాస్తులు ఈ తేదీ నుంచే అంటూ మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే విడుదల చేశారండి. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. సో మనకు అన్ని కేటగిరీలకు సంబంధించిన పెన్షన్లు అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ విడుదల చేస్తున్నారా, ఏ తేదీన అప్లికేషన్ పెట్టుకోవడానికి తేదీ రిలీజ్ చేస్తున్నారు, పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వరుస సంక్షేమ పథకాలను పట్టాలెక్కించే పనిలో పడింది. ఈ నెల 26న మత్స్యకారులకు సంబంధించి వేట నిషేధ భృతి అందించనున్నారు. వచ్చే నెలలో కీలకమైన 2 పథకాలు సైతం ప్రారంభం కానున్నాయి. ఇటువంటి తరుణంలో కొత్త పింఛన్లు ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. దాదాపు 6 లక్షల కొత్త దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తున్నారు. దీనివల్ల నెలకు 250 కోట్ల రూపాయలు అదనపు భారం పడే అవకాశం ఉందని చెబుతున్నారు. గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను, దివ్యాంగుల బోగస్ సర్టిఫికేట్లను పరిశీలించి అర్హులను పింఛన్ అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే దివ్యాంగులకు సంబంధించిన పింఛన్ల విషయంలో సర్వే పూర్తయింది. పెద్ద ఎత్తున బోగస్ పింఛన్లు ఉన్నాయని తేలిపోయింది. అందుకే వాటిని తొలగించి కొత్త పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం డిసైడ్ అయినట్లు సమాచారం. అధికారంలోకి వస్తే పింఛన్లు అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అందుకే ఇప్పుడు కొత్త పింఛన్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దాదాపుగా లక్షలాది మంది ఎదురుచూపులు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుంది. చాలామంది అర్హులు పింఛన్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. అందుకే కొత్త పింఛన్లు జూలైలో ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ ఉపసంఘం దీనిని గురించి సమావేశం నిర్వహించింది. అయితే ఈ వారంలో కొత్త పింఛన్ల అంశంపై మరోసారి కలిసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందని చెబుతున్నారు. అటు తర్వాత ఏపీ ప్రభుత్వం పింఛన్ల అంశంపై నిర్ణయం తీసుకుంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా దాదాపు 6 లక్షల దరఖాస్తులు వస్తాయని అంచనా కూడా వేస్తున్నారు. ప్రస్తుతం 63.32 లక్షల మందికి పింఛన్ల కోసం 2,722 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఒకవేళ కొత్త పింఛన్లు ఇవ్వాలనుకుంటే దాదాపుగా 250 కోట్ల రూపాయలు అదనపు భారం పడనుంది. అయితే ప్రభుత్వం జూలైలో దరఖాస్తులు స్వీకరించి ఆగస్టు నుంచి పింఛన్లు ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే 2024 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొత్త పింఛన్లు మంజూరు చేయలేదు. ఎన్నికల సమయానికి దాదాపు 2.3 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. అయితే అప్పట్లో అర్హులను పక్కన పడేసిన అర్హులకు పెద్దపీట వేశారన్న విమర్శలు కూడా ఉన్నాయి. అందుకే ఇప్పుడు అర్హుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో దివ్యాంగుల పెన్షన్ల కోసం భారీగా బోగస్ సర్టిఫికేట్లను ఇచ్చారన్నది ప్రధాన ఆరోపణ. సదరం సర్టిఫికేట్కు 30,000 రూపాయల వరకు వసూలు చేశారనే విమర్శలు కూడా వస్తున్నాయి. అందుకే ఈ అనర్హులను తొలగించి కొత్త పింఛన్లు ఇస్తారన్నది తెలుస్తోంది. అయితే పింఛన్ల పంపిణీ విషయంలో కూటమి ప్రభుత్వం వినూత్నంగా ఆలోచిస్తుంది. ఇంట్లో భర్త చనిపోతే భార్యకు వెంటనే పింఛన్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. 2023 డిసెంబర్ 1 నుంచి స్పౌజ్ పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించారు. మే నెలలో దరఖాస్తు చేసుకున్న వారికి జూన్ 1వ తేదీ నుంచి పింఛన్ అందిస్తారు. ఈ కేటగిరీలో మొత్తం 89,778 మంది అర్హులు ఉంటారని భావిస్తున్నారు. మరోవైపు కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది అవుతుంది. చాలామంది కొత్తవారు పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. వారందరికీ కూడా ఆగస్టు నుంచి అందివ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సో ఈ విషయం 1-2 రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఎవరైతే పింఛన్దారులు కొత్తగా పెన్షన్ల కోసం అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వారందరూ కూడా మీ యొక్క డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసి పెట్టుకోండి. అలాగే గతంలో
వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు 2.3 లక్షల మంది అప్లై చేశారు. వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయింది, కానీ వాళ్ళకి పెన్షన్లు అనేది రాలేదు. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు జూన్ 1వ తారీఖు నుంచి పెన్షన్లకు సంబంధించిన అప్లికేషన్ విడుదల చేస్తున్నారు కనుక మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి, మీరందరూ కూడా పెట్టుకోవాలి. సో మీకు గతంలో మీకు వెరిఫికేషన్ కంప్లీట్ అయింది, పెన్షన్ వస్తుంది అని మాత్రం అనుకోకండి. మీరందరూ మళ్ళీ పెన్షన్లు పొందాలి అంటే అప్లికేషన్ అనేది మళ్ళీ జూన్ 1వ తారీఖు కనుక పెట్టుకున్నట్లయితే ఆగస్టు నుంచి మీకు పెన్షన్లు ఇవ్వబడతాయని ఏపీ ప్రభుత్వం వారు చెబుతున్నారు. సో ఇప్పుడు 64 లక్షల మంది దాదాపుగా పెన్షన్ తీసుకుంటున్నారు. సో ఇందుకు గాను 2,722 కోట్ల రూపాయలైతే ప్రభుత్వం చెల్లిస్తుంది. సో ఇప్పుడు కొత్త పెన్షన్లకు దాదాపుగా 6 లక్షల పెన్షన్లకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ఈ 6 లక్షల పెన్షన్లకు గాను మరో 250 కోట్ల రూపాయలు అదనపు భారం ప్రభుత్వంపై పడుతుంది అని కూడా చెబుతున్నారు. సో ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కొత్త పెన్షన్లు మనకు జూన్ నుంచి స్టార్ట్ అవుతాయని చెప్తున్నారు. సో డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసి పెట్టుకున్నట్లయితే ఆగస్టు 1వ తారీఖు నుంచి మీరు పెన్షన్లు అనేది పొందుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మరిన్ని వివరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.